అల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వెళ్లిన సబియా గౌస్ కు స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన ప్రజలు అధికార పార్టీ నేతలు ప్రచారానికి రావొద్దని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీకు ఓటు వెయ్యమని చెప్పి సబియా గౌస్ ను తిప్పి పంపారు స్థానికులు. ఒక మాట ఫోన్ చేసేదండి, మరి ఒక మాట ఫోన్ చేసేదని ఫోన్ మాట్లాడేవాళ్ళు ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలి. మా కోరాలి, మా కొడుకులు, మా అందరి ఈసారి ఉంటాయి. ఎందుకు బాబు నీకు తెలుసు కదా, మా పరిస్థితి నీకు తెలిసి చాలా. ఇక మరింత సమాచారం రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, చెప్పండి, ఎందుకు అధికార పార్టీ నేతలకి ప్రచారానికి ఎందుకు ఎదురు పడుతున్నారు? అంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు ప్రజల్లో వ్యక్తమవుతోంది? అయితే గతంలో కరోనా టైంలో కావచ్చు, మొన్నటికి మొన్న అధికార స్థానిక పార్టీ నేతలు ఎవరు కూడా తమని పరామర్శించేందుకు రాలేదు. కనీసం తమ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించడం లేదు. ఇప్పుడు కేవలం ఓట్ల కోసం మాత్రమే వచ్చారంటూ అల్లాపూర్ డివిజన్ కి ఉన్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి సబియా గౌస్ ఇవాళ ప్రచారానికి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకసారిగా రివర్స్ అయ్యారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓటు అడగడానికి వచ్చారు? గతంలో తమ సమస్యలు ఏనాడు కూడా పరిష్కరించలేదు. ఇప్పుడు మీరు ఓటు అడగడానికి వచ్చినా సరే మీ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదంటూ కూడా తమటువంటి అభ్యర్థి మొహం పైనే అక్కడ మొత్తం ఈ రాణా ప్రతాప్ నగర్ కి చెందినటువంటి స్థానికులు మొహం మీద చెప్పడంతో అక్కడ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి వెలుగురి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కోవిడ్ టైంలో సైతం కనీసం నిత్యావసర సరుకులు సైతం తమ కాలనీకి పంపిణీ చేయలేదు. మొన్న వరద సహాయంలో కూడా 10,000 రూపాయలతో కాలనీ